హలో అండి. ఈరోజు మనం వినబోయే కథ పేరు జ్ఞానోదయం. రాసిన వారు వై సాయిబాబా గారు. నగరంలో పేరు పొందిన ఆ హాస్పిటల్ ఏసీ రూములో మగతగా కళ్ళు మూసుకొని పడుకున్న మనోరమకి తన సమీపంలో ఎవరో ఉన్నట్టనిపించి కళ్ళు తెరిచింది. తన ఊహ నిజమే. తన మీదకి వంగి మొహంలోకి క్రూరంగా చూస్తున్నాడు భర్త శేషాద్రి. నోటి నుంచి నిప్పులు గక్కుతున్న డ్రాగన్లా అతని ఊపిరి ఆమె ముఖానికి వేడిగా తగిలింది. ఆ మొహంలో జాలి, దయ ఏ కోశానా కనిపించటం లేదు. కళ్ళు పగ, ప్రతీకారం, ద్వేషం, కసి విరజిమ్ముతున్నాయి. ఓ, లేచావా? నువ్వెప్పుడు లేస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు రాబోతున్న మరణానికి భయపడుతూ, బాధతో అలమటిస్తూ, రోజురోజుకి కుమిలి చస్తూ ఉంటే చూసి ఆనందంతో కేరింతలు కొడదామని అనుకుంటే వాడెవడో తలమాసినవాడు నీకు కిడ్నీ దానం చేయడానికి దొరికాడంటగా. నా ఆశలు వమ్ము కావడానికి వీల్లేదు, నువ్వు బతకడానికి వీల్లేదు అంటూ కత్తి తీసి ఆమె గుండెల్లో బలంగా పొడిచాడు. ఆమె వద్దు వద్దు అంటూ కేకలు వేస్తూనే ఉంది. అమ్మా అమ్మా అంటూ ఎవరో బలంగా కుతపడంతో కళ్ళు తెరిచిన మనోరమకు తన చేతులను పట్టుకొని ఆందోళనగా చూస్తున్న కొడుకు సుధాకర్, కూతురు సుధామయ్యి, డాక్టర్ పక్కన నర్సు కనిపించారు. ఏంటమ్మా, ఏదన్నా పీడకల వచ్చిందా అడిగాడు సుధాకర్. వాళ్ళిద్దరి చేతులు గట్టిగా పట్టుకొని, మీ నాన్న నన్ను చంపేస్తున్నాడ్రా, నన్ను కాపాడండ్రా అంది మనోరమ వణికిపోతూ. నాన్నేంటి నిన్ను చంపడమేంటి, కలగన్నావా అంది సుధామయ్యి. కలకాదే, నిజం. కత్తి తీసుకొని నా గుండెల్లో చాలా పోట్లు పొడిచాడు అంది మనోరమ. చూడండమ్మా, గదిలో మీరొక్కరే ఉన్నారు. గుమ్మం దగ్గర మీ అబ్బాయి అమ్మాయితో రేపు జరగబోయే మీ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇంకా ఎవరున్నారు? అంతా మీ భ్రాంతి అని చెప్పి డాక్టరు, నర్సు వెళ్ళిపోయారు. అయినా నాన్న ఇక్కడ ఉంటేగా రావడానికి అన్నాడు సుధాకర్. నాన్న ఇక్కడ లేడా? ఎక్కడున్నాడు అడిగింది మనోరమ. వైజాగ్లో గాయత్రి అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఫారిన్లో ఉన్న బావకి ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరుతున్నాను, నేను వచ్చే వరకు అత్తయ్య దగ్గర ఉండమని నాన్నకి చెప్పాడు. నిన్ను మాకు అప్పగించి నాన్న వైజాగ్ వెళ్ళాడు అంది సుధామయ్యి. నేనిక్కడ చావు బతుకుల్లో ఉంటే నా కర్మకి నన్ను వదిలేసి చెల్లెలి కోసం పరిగెత్తాడు మీ నాన్న. చూసావా నేనంటే ఎంత ప్రేమ, శ్రద్ధ, కసిగా అంది మనోరమ. నిన్ను చూసుకోవడానికి మేమిద్దరం ఉన్నాము. అక్కడ అత్తయ్య దగ్గర ఎవరున్నారని, అందుకే నీకు ఇప్పటిదాకా ఈ విషయం చెప్పలేదు. రేపు ఆపరేషన్. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా ఉండు కోపడింది సుధామయ్యి. శేషాద్రి ఇంటికి 2 సందుల అవతల మేనమామ రామకోటి ఇల్లు. శేషాద్రికి 5 ఏళ్లప్పుడు మేనమామకి మనోరమ పుట్టింది. చిన్నప్పటి నుంచి శేషాద్రికి మనోరమ అంటే ప్రాణం. వయసు పెరిగే కొద్దీ అది ప్రేమగా మారింది. మనోరమకి మాత్రం ఆ భావం ఏమీ లేదు. చాలా అందంగా ఉండేది. కానీ రణపెంకి, మాట పెలుసు, పొగరుపోతుదనంతో ఎవరినీ లెక్క చేసేది కాదు. అయితే ఆమె ఆటలు తండ్రి దగ్గర సాగేవి కావు. తలెగరేస్తే నిర్దాక్షిణ్యంగా చితక్కొట్టేవాడు. అందుకే తండ్రంటే మహాభయం. చదువయ్యాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎల్డీసీగా ఉద్యోగం సంపాదించాక శేషాద్రికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శేషాద్రి మేనమామతో మనోరమని పెళ్లి చేసుకుంటానని చెబితే రామకోటి అతని మంచితనం తెలుసుండటంతో తన కూతురి స్వభావం తెలిసి వద్దన్నాడు. చివరికి శేషాద్రి బలవంతం మీద అంగీకరించక తప్పలేదు. కాపురానికి పంపేటప్పుడు రామకోటి కూతురితో దేవుడిలాంటి భర్త దొరికాడు. వాడి మనసు కష్టపెట్టినట్టు ఏమాత్రం తెలిసినా నిన్ను అడ్డంగా నరికి నేను జైలుకి వెళ్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తన అందం మీద విపరీతమైన నమ్మకం ఉన్న మనోరమ తనని ఏ కోటీశ్వరుడో, ఏ సినిమా యాక్టరో ఎగురేసుకుపోతాడని కలలుగన్న మనోరమకు శేషాద్రిని భర్తగా అంగీకరించలేకపోయినా తండ్రి భయానికి తలొగ్గింది. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూనే 2 పిల్లలకి తల్లయింది. ఒకసారి పుట్టింటికి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో ఆమె చిన్ననాటి స్నేహితులు ఫాతిమా, రత్నమాల కలిశారు. ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. ఫాతిమా భర్త దుబాయ్లో తండ్రి అన్నదమ్ములతో పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. రత్నమాల భర్త సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్ట్లో ఉన్నాడు. వాళ్ళు మనోరమ పరిస్థితికి జాలి చూపించారు. నిన్ను ఏ గంధర్వ రాజకుమారుడో ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడని, మాకన్నా నువ్వే ఉన్నత స్థితిలో ఉంటావని ఊహించాం. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే జాలేస్తుంది అని వారు అంటుంటే మనోరమకి పుండు మీద కారం చల్లినట్టయింది. అదే సమయంలో తండ్రి మరణించడంతో ఆమె గయ్యాళితనానికి రెక్కలు వచ్చినట్లయింది. భర్త ఇంట్లో ఉంటే ఏ కారణం లేకుండా తిట్లు, సాధింపులు, అవమానించడాలు మొదలుపెట్టింది. భర్త తప్పిదం ఏమీ లేదని ఆమెకు తెలుసు.
శేషాద్రి మౌనంగా అవన్నీ భరించడం అలవాటు చేసుకున్నాడు. అతని మౌనం ఆమెకు మరింత ఊతమిచ్చినట్లయింది. పిల్లలకి తల్లి నాన్నని అంతంత మాటలెందుకు అంటోంది, నాన్నెందుకు ఊరుకుంటున్నాడు అనేది అర్థమయ్యేది కాదు. తండ్రి పట్ల విపరీతమైన జాలి, సానుభూతి పిల్లలకి ఏర్పడసాగింది. సుధాకర్ కాస్త సౌమ్యుడు. సుధామయ్యి మాత్రం తండ్రిని ఏమన్నా అంటే తల్లికి ఎదురు తిరిగి పోట్లాట వేసుకునేది. తండ్రే ఆమెను శాంతపరిచేవాడు. ఏడాది క్రితం మనోరమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఫంక్షన్లో ఆమె స్నేహితులు 30 ఏళ్ల తరువాత కాకతాళీయంగా కలిశారు. దుబాయ్లో ఉన్న ఫాతిమా మామగారి మరణానంతరం బావగారులు మోసం చేసి ఆమె భర్తని గెంటేయడంతో అతడు ప్రస్తుతం అక్కడ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రత్నమాల భర్త ఆఫీసర్ అయి ఎడాపెడా లంచాలు తీసుకుంటూ పట్టుబడటంతో ఆస్తి మొత్తం ప్రభుత్వ స్వాధీనం కాగా అతనిప్పుడు జైలులో ఉంటున్నాడు. అదృష్టం అంటే డబ్బు హోదా అనుకుని నీది బ్యాడ్ లక్ అనుకున్నాం. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు పంచగల భర్తే అదృష్టం. అది నీకు లభించడం నీ పుణ్యం. ఆనాడు నిన్ను చూసి జాలిపడ్డాం, ఇప్పుడు నిన్ను చూసి అసూయ పడుతున్నాం అని వారు అంటూ ఉంటే మనోరమలో అంతర్మదనం మెల్లగా ఊపిరి పోసుకోవడం మొదలైంది. యుక్త వయసులోనే మనోరమకి షుగర్ వ్యాధి వచ్చిన నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఆమె 2 కిడ్నీలు పాడైపోయాయి. మనిషి ఎటువంటిదైనా కన్న తల్లి కాబట్టి బొంబాయి నుండి సుధామయ్యి, ఢిల్లీ నుండి సుధాకర్ వెంటనే వచ్చారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. 2-3 దాతలు వచ్చినా ఆమెకు సరిపోలేదు. ఎంతకాలం బతుకుతుందో చెప్పలేం. బతికినంతకాలం డయాలసిస్ మీదే బతకాలి అని డాక్టర్లు తేల్చేశారు. భర్త పట్ల తన ప్రవర్తనే ఇప్పటి తన స్థితికి కారణమని మనోరమకి ప్రాణభీతి మొదలైంది. చివరికి కిడ్నీ దాత దొరకడంతో ఆపరేషన్కి అంతా సిద్ధమైంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రాణభయం తీరడంతో మునుపటి మనోరమలా మారసాగింది. కొడుకు కూతురుతో మీ నాన్నకి ఇంకా తీరిక కాలేదా అని అడిగింది. బావ ఫారిన్ నుంచి ఇవాళ వస్తాడట, నాన్న రేపొస్తారు అన్నాడు సుధాకర్. వస్తాడు, నేను చచ్చానని తెలిసినా ఆయన రాడు. కట్టుకున్న దాని మీద కనికరం లేని మొగుడు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. రేపు ఆయన వచ్చినా ఆయన మొహం నాకు చూపించొద్దని చెప్పండి అంది మనోరమ. అమ్మా గట్టిగా అరిచింది సుధామయ్యి. నువ్వు ఈ జన్మకి మారవా? నిన్నసలు ఆడదానిగా ఆ భగవంతుడు ఎలా పుట్టించాడు అని అంటుంటే సుధాకర్ అక్కగారి చెయ్యి పట్టుకొని ఊరుకో అన్నట్లు సముదాయించబోయాడు. నువ్వు నోర్మి, అడ్డొచ్చావంటే చంపేస్తా చెయ్యి విదిలించుకుంటూ ఆవేశంగా అంది. ఈ మనిషి మీద నాన్న కనికరం చూపించాలా? ఈవిడేమాత్రం పతివ్రత నారీ శిరోమణి అని నాన్నతో ఈవిడ ఒక్కరోజు ఒక్క క్షణం నవ్వుతూ ప్రేమగా మాట్లాడిందా? జీవితాంతం ఆయన్ని పీడించుకుని తింది. ఈవిడ వలన ఆయన ఏనాడైనా శాంతిగా ఆనందంగా బతికాడా అంది. ఆయన దేవుడు, నేను రాక్షసిని అంది మనోరమ ఆవేశంగా. కనీసం ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు సంతోషం. అదే నాన్న స్థానంలో మరొకరు ఉంటే నువ్వింతకాలం జీవించి ఉండేదానివి కావు. కూతురు మాటలకు నివ్వెరపోయింది మనోరమ. నాన్నని మా దగ్గర ఉంచుకుంటామంటే మా వారు వదినా కూడా ఒకే మాట అన్నారు. మీ నాన్నగారిని తీసుకురండి, దేవుడిలా చూసుకుంటాం. కానీ మీ అమ్మగారు మాత్రం రావడానికి వీల్లేదు. ఆవిడ ప్రభావం మన పిల్లల మీద పడే ప్రమాదం ఉంది అన్నారు. ఇంకేం, ఆయన్ని తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి అక్కసుగా అంది మనోరమ. ఇదే మాట నాన్నని అడిగితే ఏమన్నారు తెలుసా? కష్టమో సుఖమో, సంతోషమో దుఃఖమో ఇంతకాలం కలిసి అనుభవించాం. ఇప్పుడు ఈ వయసులో ఆవిడ కర్మకి వదిలేసి నా సుఖం చూసుకుంటే మానవత్వం అనిపించుకుంటుందా? ఇదే నా ప్రేమంటే, ఇందుకే నా పెళ్లి చేసుకున్నది అన్నారమ్మా అన్నాడు సుధాకర్. మనోరమ గుండెల మీద బలమైన సమ్మెటతో మోదినట్లు అనిపించింది. మరి ఆ భావం అమ్మకు కూడా ఉండాలి కదా నాన్న అంటే, నన్ను ద్వేషించడం ఆమె స్వభావం అయితే ఆమెను ప్రేమించడం నా స్వభావం. తన స్వభావాన్ని ఆమె వదులుకోలేనప్పుడు నా స్వభావాన్ని నేనెందుకు వదులుకోవాలి అన్నారు. నీ చర్యల్ని సమర్థించేవారు, నీతో నవ్వుతూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు మన బంధుమిత్రులలో గాని ఇరుగు పొరుగుల్లో గాని ఒక్కరైనా ఉన్నారా అంది సుధామయ్యి. ఇంతలో సుధాకర్ సెల్ మోగడంతో సుధాకర్ మాట్లాడుతూ ఇప్పుడే వస్తున్నా అంటూ చెల్లికి సైగ చేసి తల్లికి ఇప్పుడే వస్తామని చెప్పి హడావుడిగా ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. మనోరమ మనసులో తన సంతానం సంధించే ప్రశ్నలకు సమాధానం లభించక తీవ్రమైన ఆందోళనకు గురైంది. పాప ప్రక్షాళన మొదలైంది. చివరి దశలో ఉన్న మానవత్వం తిరిగి కాంతివంతమవ్వసాగింది. వదినా పిలుపు విని గుమ్మం వైపు చూసిన మనోరమ ఆశ్చర్యపోయింది. గుమ్మంలో గాయత్రి నవ్వుతూనే ఆమెను చూస్తోంది. నీకు హార్ట్ అటాక్, బైపాస్ సర్జరీ తడబడుతూ అడిగింది మనోరమ.
నా గుండెకు ఏం డోకాలేదు, నిక్షేపంలా ఉంది. నేను వచ్చి 4 రోజులైంది అంది గాయత్రి మనోరమ దగ్గరకు వస్తూ. మరి మీ అన్నయ్య? అయోమయంగా అడిగింది మనోరమ. అన్నయ్య పక్క రూంలో ఉన్నాడు. నీకు కిడ్నీ ఇచ్చింది అన్నయ్యే అంది గాయత్రి. గుండెల్లో నుంచి బుల్లెట్ ట్రైన్ దూసుకుపోయినట్లు అనిపించింది మనోరమకు. అవునమ్మా, మేమిద్దరం ఎవరిది సరిపోతే వారిది ఇద్దామనుకుంటే నాన్న వద్దని వారించి ఆయన కిడ్నీ ఇచ్చారు. మేమిద్దరం నీ దగ్గరుంటే నాన్న దగ్గర అత్తయ్య ఉంది అన్నాడు సుధాకర్. నీకు ముందే చెబితే మూర్ఖత్వంతో ఎక్కడ వద్దంటావోనని చెప్పలేదు. ఎందుకు నాన్న, అమ్మ నిన్నింతగా ద్వేషిస్తుంటే ఆమె కోసం ఇంకా ఇంత పాకులాడతావు అంటే నాన్న ఏమన్నారో తెలుసా? కనీసం నా ఈ చిన్న అవయవం అమ్మలో ఉంటే అదైనా అమ్మ నన్ను ప్రేమగా చేసేలా చేస్తుందేమోనని నా తాపత్రయం అన్నారు. మనోరమకి ఆఖరి సమ్మెట దెబ్బ బలంగా తలను చీల్చి మెదడుకు తాకినట్లు కంపించిపోయింది. మంచం మీద నుంచి కంగారుగా లేవబోయింది. ఎక్కడికి అంటూ ముగ్గురు వారించబోయారు. వారిని విదిలించుకుంటూ నేను ముందు ఆయన్ని చూడాలి అంటూ గింజుకుంది. రేపొస్తారు అన్నా వినిపించుకోలేదు. చివరికి డాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి ట్రాలీ మీద శేషాద్రిని తీసుకువచ్చారు. ఆయన్ని అటు తిప్పండి అంది. ఎవరికీ అర్థం కాక ఆమె చెప్పినట్లు ట్రాలీ తిప్పారు. ఆమె కాళ్ళ దగ్గరకు అతని మొహం, అతని కాళ్ళ దగ్గరకు ఆమె మొహం వచ్చింది. నన్ను క్షమించండి అంటూ భర్త 2 కాళ్ళు పట్టుకొని బావురుమంది మనోరమ. పిల్లలు మిమ్మల్ని తీసుకువెళ్తానన్నా నేను మిమ్మల్ని పంపించను. నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంది. ఆపరేషన్ సక్సెస్. అప్పుడే నాన్న కిడ్నీ పనిచేయటం ప్రారంభించింది. కొంటెగా అంది సుధామయ్యి. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.